మా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక పాత వీడియో, గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, వన్ ఫైన్ డే చీఫ్ మినిస్టర్ నన్ను పిలిచి స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దాం, మనం ఇంకో రకంగా మనం ఏదో రాజధాని నిర్మాణం అని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాం కదా, దానికి వాడేద్దాం అని చెప్తే నేను షాక్ అయ్యాను. వద్దు సార్, అది కరెక్ట్ కాదండి, అట్లా ఆస్తులు అమ్మటం కరెక్ట్ కాదు అని నేను చెప్తే, అలవా నీకేం తెలుసు అని ఆయన గదవాయించాడని చెప్పి నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియో ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు పోస్ట్ చేస్తే, లేదు ఆయన తిట్టడం, బండబూతుల సుబ్రహ్మణ్యం గారిని తిట్టడం, పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన అని చెప్పి. మరి దీన్ని ఏమంటారు సార్? ఇవాళ గొడ్డల పార్టీ తరఫున మాట్లాడేటటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిందంత పచ్చి అబద్ధం, అసలు మేము ఎప్పుడు అలా అనలేదని వాళ్ళు అంటున్నటువంటి వారు ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి రాతల గురించి ఏమంటారు? ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు నేను చాలా రకమైనటువంటి చర్యలు తీసుకున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం, బలోపేతం చేయటం కోసం అసలు నేను పాటుపడినంత ఇంకెవడూ పాటుపడలేదని చెప్పి. ఇదిగోండి ఆయన హయాంలో వచ్చినటువంటి వార్తలు. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం, మ్యాంగనీస్ ఇసుక క్వార్ట్జ్ గనుల లీజు పొడిగింపునకు నో, విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. ఇది సార్ మీరు సాధించినటువంటి ఘనకార్యం, ఇది మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవి. ఏ రకంగా మరణ శాసనం అని ఒకసారి వివరాల్లోకి వెళితే, విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లా గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ గనులు ఉన్నాయండి. నెల్లిమర్లలో 64 హెక్టార్ల సిలికా, అదేవిధంగా అనకాపల్లి జిల్లా కింతాడలో క్వార్ట్జు, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో లైమ్ స్టోన్, అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం జిల్లా మాదారంలో డోలమైట్ గనులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఉక్కు తయారీకి అవసరమైనటువంటి ఖనిజాలు. వీటికి సంబంధించి ఈ మ్యాంగనీజు, సిలికా వీటికి సంబంధించి గనుల యొక్క లీజ్ పీరియడ్ అయిపోయి, అయ్యా మాకు లీజ్ పీరియడ్ అయిపోయింది, తక్షణమే దాన్ని రెన్యూవల్ చేయండి, లేకపోతే మా కార్యకలాపాలకి అది ఆటంకం కలిగిస్తుందని పాపం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ అధికారులు నెత్తినోరు బాదుకుని ఎన్నిసార్లు అడిగినా సరే 2022తో లీజ్ కాలం అయిపోయింది. 2024 వరకు గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాల పాటు దాని లీజు పొడిగించకుండా, ఎందుకు పొడిగించలేదంటే అది ప్రైవేట్లో వ్యాపారం చేసుకోవచ్చు కదా. స్టీల్ ప్లాంట్కి ఆ మ్యాంగనీస్ గనులు, సిలికా గనులు ఇస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏముంది? అదే వాళ్ళకి లీజు పొడిగించకుండా మనమే వ్యాపారం చేసుకుంటే తాడేపల్లి కొంపకి ఫుల్గా క్యాష్ కదా. అందుకని 2 సంవత్సరాల పాటు ఆ లీజును పొడిగించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాంగనీస్ గనుల యొక్క లీజుని పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ని కాపాడాం. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మాదారంలో డోలమైట్ గనుల లీజుని పాపం వాళ్ళ టైంకి ఎక్స్టెండ్ చేశారు. కానీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు 2 సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ మ్యాంగనీస్ గనుల లీజుల్ని, సిలికా గనుల లీజుల్ని ఎక్స్టెండ్ చేయకుండా నానా తిప్పలు పెట్టి ఈరోజంట ఈయనేదో ఉద్ధరించాడంట. 1982లో మరి గర్భంలో 264 హెక్టార్లలో మ్యాంగనీస్ గనుల్ని 40 ఏళ్లకు లీజ్కి ఇస్తే 1982లో అది 2022 అయిపోయింది. మరి వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మీకు అంత ప్రేమ స్టీల్ ప్లాంట్ మీద ఉంటే ఎందుకని ఆ గనుల లీజుని పొడిగించలేదు? ఇదే విషయాన్ని మరి కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి 2024 ఏప్రిల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా వెళ్ళి అడిగారు, సార్ ఇట్లా ఉంది మీ దగ్గర, పొడిగించండి సార్ అని అడిగితే ఆయన చాలా అమాయకంగా, స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఓర్ కదా వాడేది, మీకు మ్యాంగనీస్, సిలికా గురించి ఎందుకు, మర్చిపోండి దాన్ని. ఇది ఈయన గారి ఆన్సరు.
స్టీల్ ప్లాంట్కి మ్యాంగనీస్ సిలికా దేనికయ్యా, దాన్ని మర్చిపోండి అని మాట్లాడినటువంటి వ్యక్తి నిన్న నేనేదో చాలా ఉద్ధరించాను స్టీల్ ప్లాంట్ కంటే ఏమనాలండి? కొద్దిగా సిగ్గుండాలి కదా. అంతేకాకుండా ఇదే కొంతమంది యూనియన్ నాయకులు విద్యుత్ బిల్లులు చెల్లించాలని మా మీద కొన్ని బకాయిలు ఉన్నాయి, చాలా ప్రెజర్ తీసుకొస్తా ఉన్నారు, కొద్దిగా దానికి వెసులుబాటు కల్పించండి అంటే మీరు కట్టి తీరాల్సిందే, కట్టకపోతే కుదరదు, అవతలకు పోండి, ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే మా పార్టీని మళ్ళీ గెలిపించప్పుడు రండి అని చెప్పి ఆ రకంగా షాక్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఇతను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. నీకంత ప్రేమ స్టీల్ ప్లాంట్ పైన ఉంటే ఎందుకో లీజ్ ఎక్స్టెండ్ చేయాలి? ఆ మ్యాంగనీస్ దీనో సిలికా మైన్స్ యొక్క లీజుని 2 సంవత్సరాల పాటు ఎందుకు తొక్కిపెట్టావు? ఎందుకు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడాలి, ఆ భూముల్లో తమరు వ్యాపారం చేయాలి, అది మీ ఎజెండా. కాబట్టి ఈ రకమైనటువంటి పనులు చేయటం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన హయాంలో అసలు బ్రహ్మాండంగా ఉద్యోగస్తులు చాలా ఆనందంగా స్టీల్ ప్లాంట్లో పనిచేశారు, ఇప్పుడు అసలు చేయలేకపోతా ఉన్నారని. అది కూడా చూద్దాం. పార్లమెంట్లో ఫిబ్రవరి 2023లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఒక జవాబు స్టీల్ ప్లాంట్ గురించి. ఆయన ఏమన్నారంటే 2020లో దాదాపు 17,000 మంది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉంటే 2023కి వచ్చేసరికి 3 సంవత్సరాల్లో అది 14,880కి పడిపోయింది. దాదాపు 13% ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయారు. దీనిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 707 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగులు 1,280 మంది, అంతేకాకుండా ఇంకొక 237 మంది, దాదాపుగా అన్నీ కలిపి 2,200 మంది ఉద్యోగస్తుల సంఖ్య కూడా తగ్గిపోయినటువంటి అంశాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే పార్లమెంట్లో చెప్పారు మిస్టర్ జగన్ రెడ్డి. ఎందుకంటే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన చేస్తున్నటువంటి కుట్రలు, ప్లాంట్ని ఏ రకంగా కూడా ఆదుకోవటానికి చేయనటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిని చూసి ఇక మనకి ఇక్కడ భవిష్యత్తు ఉండదు, ఇక మనం ఇక్కడ పని చేయలేమన్న భావనతో దాదాపు చాలామంది పదవీ విరమణ చేయనివ్వండి, రాజీనామాలు చేసి వెళ్ళిపోనివ్వండి, ఆ రకంగా దాదాపు 2,200 మంది ఉద్యోగస్తుల యొక్క సంఖ్య మీ హయాంలో తగ్గిపోయినటువంటి అంశాన్ని కేంద్ర మంత్రి ఆ రోజున ఫగన్ సింగ్ కులస్తే పార్లమెంట్లో చెప్పారు మిస్టర్ జగన్ రెడ్డి. అంతేకాకుండా 1 2 ఈయన పార్టీ చేసినటువంటి ఘనకార్యాలు. గతంలో 1999, 2004 గౌరవ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజున కూడా ఒక సంక్షోభకర పరిస్థితి ఏర్పడినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దాదాపుగా 1,350 కోట్ల ప్యాకేజీని ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ఆ రోజున ఎర్రన్నాయుడు గారు, మరి దివంగత నాయకులు మేమందరం ఎంతో అభిమానించినటువంటి ఎర్రన్నాయుడు గారు ఆ రోజున ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండి అనేక పార్టీల ఎంపీల యొక్క మద్దతు కూడగట్టి BIFRకి బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFR బోర్డుకి వెళ్ళటం అంటే ఇంకా పరిశ్రమ మూతబడినట్టే. BIFRకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నటువంటి RINLని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఢిల్లీ స్థాయిలో అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన యొక్క సహకారంతో, వాజ్పేయి గారి సహకారంతో 1,350 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చి ఆ రోజున స్టీల్ ప్లాంట్ని కాపాడటం జరిగింది. మరి మీ ఎంపీలు ఏం గడ్డి బీగుతూ ఉన్నారండి? మీ ఎంపీలు ఏం చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ కోల్కి సంబంధించి కీలకమైనటువంటి కమిటీలో ఉన్నటువంటి మీ ఎంపీలు ఢిల్లీలో కూర్చొని ఏం చేశారు? మీరేం చేశారు? ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడాం, ఈ రోజున కూడా 12,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINLకి తీసుకొచ్చి ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున వాజ్పేయి గారి సహకారంతో, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజున కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టింది NDA. అందుకనే
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటా ఉన్నారు. నువ్వు చేసేటటువంటి దుర్మార్గాలన్నీ చూసిన తర్వాత గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని అనక ఇంకేమంటారండి? ఏమంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని తెగనమ్మయమని చెప్పి లేఖలు రాసి ఆ రోజున గౌరవ ప్రధానమంత్రి గారికి ఏదో స్టీల్ ప్లాంట్కి ఒరగబెట్టినట్టు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తారా? ఇదిగో మీ లేఖలో ఏం రాశారో చదివి వినిపించా ఈ రోజున మిస్టర్ జగన్ రెడ్డి. అదేవిధంగా 2 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి మ్యాంగనీస్ సిలికా మైనింగ్ యొక్క లీజులను ఎక్స్టెండ్ చేయకుండా ఆ పొంగనూరు పుడ్డింగు ఆ పెద్దిరెడ్డి మీ చెంచాని మీ కింద పెట్టుకుని ఆ భూములను కూడా ప్రైవేటు పరం చేసి అక్కడ కూడా కొల్లగొడదాం, విలువైనటువంటి ఖనిజాలని కొల్లగొడదాం అన్న ఒక కుట్రలో భాగంగా స్టీల్ ప్లాంట్గా మైనింగ్ లీజులు ఇవ్వకపోతే మేమిచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లీజులన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది, స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం జరిగింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న కార్మిక సంఘ నాయకులను కూడా, అయ్యా మీరు వెళ్ళారు కదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, మీకు ఆయన ఎటువంటి సమాధానం ఇచ్చారో మీరు చూశారు కదా, అది న్యాయం చేయటం అంటారా? 2024 ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా కార్మిక సంఘ నాయకులందరూ వెళ్ళి కలిశారా లేదా? ఆ రోజున మీ పైన ఆయన కసుబుస్సుం అన్నాడా లేదా? మ్యాంగనీస్ గనుల యొక్క లీజ్ గురించి అడిగితే అవునా, అవసరమా, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేసి సర్దుకుపోమ్మని చెప్పి చెప్పాడా లేదా? ఇవన్నీ వాస్తవాలు అవునా కాదా? దయచేసి మీరు ఒకసారి గుర్తు చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో 486 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మొన్న జనవరి 2024లో 54 కోట్ల లాభం ఆర్జించే విధంగా దానిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా 2024లో కేవలం 25% మాత్రమే సెప్టెంబర్లో సామర్థ్యంతో పనిచేస్తుంటే వాళ్ళు 94% ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. ఆ రకంగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఆర్ఐఎన్ఎల్ని 12,000 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి మరీ వాళ్ళ లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం వాస్తవం అవునా కాదా? ఈ రోజుకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, గొడ్డల పార్టీ అధ్యక్షులాగా అబద్ధాలు వండి వారుస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎవ్వరూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయరు. నిజాయితీగా చిత్తశుద్ధితో ఏదైతే చేయగలమో అదే చెప్తాం. నిన్న నారా లోకేష్ గారు అన్నట్టు 90 రోజుల్లో ఏదైతే బాధిత కుటుంబాలకి మేము హామీ ఇవ్వటం జరిగిందో ఆ అంశాలన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తాం. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి దాని యొక్క ఆపరేషన్కి సంబంధించి ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని కూడా సమీక్షించి వాటిని కూడా సరిదిద్దేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కూడా చేపడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ నిలబెట్టమే కాకుండా అన్ని రకాలుగా దాని ఎఫిషియన్సీని పెంచి కార్మికుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా కార్మికులకు అండగా నిలబెట్టమే కాకుండా ప్లాంట్ని కూడా అన్ని విధాలుగా నిలబెడతామని చెప్పి మరొక్కసారి ఈ పత్రికా సమావేశం, ఈ మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు వండి వార్చేటటువంటి అబద్ధాలకు లోను కాకండి. నోరు తెరిస్తే అబద్ధం, ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే అది జగన్ రెడ్డి. ఈ విషయాన్ని మీరు బలంగా గుర్తుంచుకొని మీరు అనాల్సినటువంటి, మీరు చెప్పాల్సినటువంటి, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అని చెప్పి, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. తద్వారానే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి సంబంధించి అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఒక
బ్రహ్మాండమైనటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో మనం పోరాడి సంపాదించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్ని రకాలుగా కూడా ఒక అగ్రగామిగా నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.